జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 11 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఉదయం 8:45 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలకు, వీవీప్యాట్లకు సీల్ వేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో స్టేడియం చుట్టూ సాయుధ బలగాలను ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల, బయట రెండంచెల భద్రతలో డగర పోలీసులు ఉన్నారు. స్టేడియానికి వెళ్లే దారులను మూసివేశారు. ఎన్నికల అధికారులు తప్ప ఇతరులు ఎవరు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తును ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 48.49% ఓట్లు పోలయ్యాయి. 2023లో 47.58% నమోదు కాగా ఈసారి 0.91% అధికంగా ఓటింగ్ జరిగింది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ రోజున నియోజకవర్గంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ప్రజలు గుంపులుగా తిరగడం, ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు సిపి సజ్జనార్.